హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి తండ్రి నవీన్ దీపావళి క్రాకర్స్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇక కారు గుద్దిన వేగానికి 10 మీటర్లు బైక్ పై వెళ్తున్న ఫ్యామిలీ ఎగిరిపడింది. తీవ్రంగా గాయపడిన బాలుడు జోయల్ ను హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కారు నడిపిన వ్యక్తిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ గా గుర్తించారు పోలీసులు. అతని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 సంవత్సరాల బాలుడు ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే నార్సింగ్కి చెందినటువంటి నవీన్ కుమార్ తన తండ్రి ఎవరైతే ఉంటారో తన తండ్రి పూర్తిగా కూడా నిన్న దీపావళి సందర్భంగా ఎవరైతే ఫ్యామిలీ మొత్తం కూడా టపాసులు కొందామంటూ కూడా కాజాగూడకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా కూడా నార్సింగ్కి వెళ్ళే మార్గం మధ్యలో అటు కాజాగూడ నుంచి వెళ్ళి నార్సింగ్ వెళ్ళే మార్గం మధ్యలో కూడా ఒక్కసారిగా నిన్న సాయంత్రము దాదాపు 7 గంటల సమయంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ స్పీడ్ బ్రేకర్ వద్ద ఏదైతే ఇటు కాజాగూడ నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఈ రోడ్ ఈ స్పీడ్ బ్రేకర్ వద్ద వాళ్ళ స్కూటీ వాళ్ళ ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ పూర్తిగా కూడా స్లో అయిపోయింది. స్లో అయిన క్రమంలో వెనుక నుంచి వెళ్ళి చాలా వేగంగా అంటే మితిమీరిన వేగంతో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ అనే ఒక యువకుడు కార్ వేసుకొని కూడా వెనుకనే వచ్చాడు. వచ్చి రాగానే వాళ్ళ బండిని ఒకేసారి గుద్దడంతో వాళ్ళు దాదాపు 10 మీటర్లు ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా స్పాట్ ఇక్కడ వాళ్ళ చెప్పులు ఇంకా ఎవరైతే నవీన్ అదేవిధంగా పిల్లల చెప్పులు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 10 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారంటే ఆ మితిమీరిన వేగం ఎంత వేగంగా వచ్చాడో కూడా మనం ఊహించవచ్చు. సో అంత ఫాస్ట్గా కూడా వచ్చి ఒక్కసారి గుద్దడంతో కూడా తీవ్ర గాయాలు పడ్డ జోయల్ తన 2 ఏళ్ల జోయల్ ఎవరైతే ఉన్నారో జోయల్ కూడా తీవ్రంగా కూడా తనకి రక్తస్రావం అయిందని కూడా చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పూల షాపు నిర్వాహకుడు కూడా ఓనర్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రయత్నం చేశాడు. సో వెళ్తుండగానే మార్గం మధ్యంలో కూడా తను మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు నుంచి వెళ్ళి కాజాగూడ నుంచి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి నార్సింగ్ ఈ రోడ్కి వెళ్తుంటారు. సో మనం ఒకసారి రోడ్ కూడా చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా అది రోడ్ చాలా కూడా డిస్టర్బింగ్గా ఉంది. అక్కడ రోడ్ కూడా బాగాలేని ఈ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు కూడా 2-3 యాక్సిడెంట్స్ జరిగాయంటూ కూడా ఈ రోడ్ ఈ విధంగా పగిలిపోవడంతో 2-3 యాక్సిడెంట్స్ జరిగాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఈ ప్రమాదానికైతే ముఖ్య కారణం మితిమీరిన వేగం అంటూనే స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న దీపావళి సందర్భంగా ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకోవడానికి ఎంతో ఆనందంగా కూడా టపాసులు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకుందామంటూ అనుకున్న ఆ ఫ్యామిలీలో ఒక్కసారిగా 2 ఏళ్ల బాబు తమ గారాల పట్టి మృతి చెందడంతో పూర్తిగా కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నవీన్ తన తండ్రి నవీన్ ఎవరైతే ఉన్నారో తన చేతిలో 2 ఏళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి జోయల్ మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళ రోదన అంత ఇంత కాదు. తల్లి కూడా అంటే పండుగ పర్వదినాన అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న దీపావళి పండుగ రోజున ఒక్కసారిగా అలా చనిపోవడం వల్ల పూర్తిగా నార్సింగ్ చుట్టుపక్కల కూడా పూర్తిగా అది దీనికి సంబంధించినటువంటి తీవ్ర విషాదం నెలకొందనే చెప్పుకోవచ్చు. అటు తల్లిదండ్రులు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇద్దరు ఫ్యామిలీ మొత్తం కూడా బండి మీద వస్తున్నారు. సో అదే బండి పైన వస్తుండగా మితిమీరిన వేగంతో వెనుక నుంచి వెళ్ళి ఆ కారు ఒకటేసారి ఢీకొనడంతో అటు ఆ చిన్న పాప ఎవరైతే ఉంటారో అంటే జోయల్ వల్ల మృతుడి యొక్క చెల్లి ఒక సైడ్ పడారు. అదేవిధంగా జోయల్ అక్కడే స్పీడ్కి అక్కడే పడడంతో ఆ కార్ వెనుక నుంచి వెళ్ళి వచ్చి తన పైనుంచి వెళ్ళి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపించింది. స్పాట్లోనే తీవ్ర రక్తస్రావం అయిందంటూ కూడా ఒక్కసారిగా కూడా స్థానికులందరూ భయాందోళనకు గురైన పరిస్థితి. సో పూల షాప్ అతను వెంటనే అలర్ట్ అయిపోయి తనని అదేవిధంగా తండ్రి ఇద్దరు కలిసి ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మార్గం మధ్యలో తన తండ్రి చేతుల్లోనే ఆ బాలుడు చనిపోవడం కూడా ఎంతో విషాదకరం అనేది చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రవీణ్ ఉన్నారో తన అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేశారు. అటు దానికి ధైర్యం చెప్పే పరిస్థితుల్లో కూడా ఉంది. ఎందుకంటే ఎంతో 2 సంవత్సరాల బాబు అంటే ఎంత మల్లాను ముద్దుగా పెంచుకొని ఉంటాడు. దీపావళి రోజు పండుగ రోజు ఆ సెలవులు దొరికాయి అతన్ని 2 రోజులు ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ బాబు ఒక్కసారిగా అలా చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే యాక్సిడెంట్ చేసినటువంటి ప్రవీణ్ అనే యువకుడు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో అక్రమ్ బిగ్ టీవీ అల్కాపూర్ నుండి.